డిఎస్సీపై వైసీపీ విమర్శలకు నిన్ననే సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 2 ఏళ్ల తర్వాత వైసీపీ విమర్శలు చేస్తోంది అన్నారు చంద్రబాబు. నేరం చేయడం వారి నైజం అంటూ చంద్రబాబు విమర్శించారు. డిఎస్సీలో ఎక్కడా తప్పు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తప్పు జరిగితే ఆధారాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఫస్ట్ సంతకం నేను పెట్టింది మెగా డిఎస్సీకి సంతకం పెట్టాను. 1 సంవత్సరంలో ఇస్తామని నేను ఆ రోజు చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దగ్గర 150 పిటిషన్లు వేసి ఎక్కడికక్కడ హైకోర్టులో అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లాస్ట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వెళ్ళాం. అలాంటి చేస్తే 2 ఏళ్ల తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో జరిగిపోయిందని. అంటే వీళ్ళ నైజం ఏది? వీళ్ళు మామూలు నేరస్తులు కాదు, కరుడు గట్టిన నేరస్తులు. నేను ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి, నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. అనవసరంగా చేస్తే మిమ్మల్ని కూడా నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హెచ్చరిస్తున్నా.